అక్షయ తృతీయకు ఎందుకింత ప్రాముఖ్యత అంటే, హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడు కుమారుడైన అక్షయ కుమారుడు కూడా ఈరోజే జన్మించాడు. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించబడింది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగిందని నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజునే ద్వాపర యుగం ముగిసిందని, సత్యయుగం, త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు, గణేశుడు మహాభారతాన్ని రాయటాన్ని ప్రారంభించారు. అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యుల వారు కనకధరా స్తోత్రాన్ని రచించారు. ఇదే రోజున భారత యుద్ధం కూడా ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.